अमर है जवाहरलाल नेहरू, अमर है, अमर है। వారి ఆశయ సాధన కోసం వారి లక్ష్యాలు భావి భారత పౌరులుగా, నేటి బాలులే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని వారి లక్ష్యాన్ని మనమందరం నెరవేర్దామని ఈ సందర్భంగా మనం ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఈరోజు ప్రత్యేకత గురించి మన తెలుగు మాస్టర్ గఫూర్ సార్ కొన్ని అమూల్యమైన సందేశాలు వస్తున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు బాలల దినోత్సవం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, అలాగే ఈ దేశానికి స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధాని. వారి జన్మదినాన్ని భారత ప్రభుత్వము బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఈ దేశానికి కావలసిన వనరులను అందించే పరిశ్రమలు ఈ పాఠశాలలు అని, ఈ పాఠశాలల ద్వారానే దేశానికి కావలసిన వనరులు, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కానీ ఈ పిల్లలు ఎదగాలని వారి ఆశలు, కళలు, ఆ ఆశలను కళలను మనం నిజం చేయడానికి మనం వారు కోరుకున్న విధంగా ఈ దేశానికి మంచి పౌరులుగా మనమందరం ఎదగాలని, ఆ విధంగా చదువులో మంచిగా రాణించి మంచి దేశభక్తి పౌరులుగా మనం తయారు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుగు సెలవు తీసుకుంటాం. మా ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారు ఈ కార్యక్రమం చేసి మా దగ్గరికి వచ్చినారు. తల్లిదండ్రులు, అలాగే టీచర్లకు, అలాగే సార్, పెద్దలు, టీచర్ గారికి మరి నమస్కారం. మీకు చెప్పేది ఏంటంటే, మనం చదువుకోవాలంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయినా కానీ మనకి ఇలాంటి చదువు రాదు. గవర్నమెంట్ స్కూల్ చేయబట్టి మనకు ప్రతి ఒక్కటి మనకు సౌకర్యం ఇస్తున్నారు. సారు కూడా చాలా మీకు మేలు చేసి అన్నీ చెప్తుండ్రు. అలాగే మీరు చదువుకొని ఒక ఇంజనీరింగ్లో, డాక్టర్లో, అదో ఇదో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు మంచిగా చదువుకుంటారు. ప్రైవేట్ స్కూళ్ళు మనం 20,000-30,000 పెట్టుకొని మన పేద తల్లిదండ్రులు కూలి నాలి చేసుకొని వాళ్ళు ఫీజులు కట్టిన ప్రైవేట్ స్కూల్లో వెళ్ళినా ఇట్లాంటి చదువు రాదు. ఎందుకంటే నేను వచ్చి ఇప్పుడు 2 నెలల సంది మిమ్మల్ని నేను చూస్తూనే ఉన్నా. మీరు ఇంత ఫీజు ఇచ్చి మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే చాలా గ్రేటు. మేము సంఘబంధాల గిట్ట మేము మీటింగ్లు చెప్పుకుంటా కూడా, మన ఎంఎస్ మీటింగ్లో కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు పంపాలి, మంచి చదువు మంచిగా మాట్లాడుతున్నారు, పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. టీచర్లు కూడా మంచిగా సౌకర్యం మంచిగా చెప్తున్నారు. అల్ల ఫుడ్ కూడా మంచిగా పెడుతున్నారు, ప్రతి ఒక్కరు పెడుతున్నారు. మన ఇళ్ళలో లేనిది కూడా మంచిగా స్కూల్, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెడుతున్నారు అని కూడా మీ పేరెంట్స్ కూడా చెప్తున్నాము. ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లోనే పంపించాలని నేను చెప్తున్నాను. ఇక అందుకే మీరు మాత్రం తల్లిదండ్రులు చెప్పినట్టు, మన గురువు, మన తల్లిదండ్రులు మనం మిమ్మల్ని పెంచుతే, మనల్ని పెంచితే మన గురువు మనకు చదువు నేర్పుతుందంటే వాళ్ళే మనకు తల్లిదండ్రులు. మీరు వాళ్ళు చెప్పినట్టుగా మీరు విని గౌరవించి మంచిగా చదువుకొని పెద్దగా వాళ్ళు చెప్పిన మనం మర్చిపోకుండా ఎప్పటికీ వాళ్ళని యాడ్ చేసుకొని మీరు ఒక కాళ్ళ మీద ఎదగాలని నేను కోరుతున్నా. ఈనాటి సమావేశానికి హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి అంజయ్య గారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పద్మావతి, దూరపల్లి పద్మావతి గారు, పాఠశాల విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, నాతోటి పనిచేసే ఉపాధ్యాయులందరికీ పిల్లల పండుగ నాడు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. మరి ఈరోజు
బాలల దినోత్సవం అంటే నెహ్రూ పుట్టినరోజు. నెహ్రూ పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకని ఇష్టం పిల్లలంటే చెప్పండి, మీరు చెప్తారా ఎవరైనా? పిల్లలు బాగా చదువుకొని ఎదిగి దేశానికి ఒక ఆదర్శవంతమైన పౌరులుగా తయారవుతారని చెప్పేసి నెహ్రూ గారి యొక్క ఆకాంక్ష. మీరంతా కూడా అలా తయారు కావాలని చెప్పేసి నెహ్రూ చాలా పిల్లలంటే చాలా ఇష్టం. ఏ పాఠశాల పోయినా ఎక్కడికి పోయినా నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రతి పాఠశాలకి వెళ్ళేది. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడికి. అప్పుడు నెహ్రూ పాఠశాలకి వెళ్తే ముందు విద్యార్థుల్ని ప్రేమగా చూసేవాడు. చిన్నపిల్లలు చిన్నారులు చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివిగా నేర్చుకుంటారు, చెప్పిన విషయాల్ని శ్రద్ధగా వింటారు, విన్న వాటిని ఆచరణలో పెడతారు. అందుకని పిల్లలంటే ఇష్టం. మరి నెహ్రూ మన దేశానికి మొట్టమొదటి ప్రధాని. మరి ఇప్పుడు కూడా నెహ్రూ గారి యొక్క విద్యా విధానము అట్లనే నడుస్తూ ఉంటుంది. మరి ఆ విధమైన ఆలోచనతోటి ఇంకా మన దేశం ముందుకు పోవాలని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీకు పిల్లల పండుగ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆకతాయిలం మేము చెప్పారు అర్థం చెప్పరా అరే భాయ్ ఇస్లేమి గాని చెప్తా ఇనుకో సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నులు చేస్తాం చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమే నా కష్టం పరముక్కు సృష్టిగా ఉన్నది చట్టం నచ్చకుంటే నీ కర్మం కష్టం వచ్చినా కన్ను వచ్చినా జనాలని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్ మేమే
టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తా